హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందామండి. చాలా సింపుల్, చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి. కాలీఫ్లవర్ని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడుక్కొని హాఫ్ బాయిల్ చేసుకొని వాటర్లోంచి ఒక పేపర్ మీద వేసుకొని ఒక 2-3 అవర్స్ ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలండి. అవి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు తీసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి. ఆ వీడియో అంతా మిస్ అయ్యింది. అలానే ఆ ముక్కల్లో ఆ పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు పెట్టుకోవాలి. నువ్వుల నూనె కానీ మామూలు ఆయిల్ అయినా పర్వాలేదు, రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు. నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు కొంచెం వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఈ ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవు పొడి కలిపాం కదా, అందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. నేను చాలా తక్కువ తీసుకున్నానండి. జస్ట్ కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళైతే స్పూన్తో కలుపుకోవాలి. నేను ఆ పూటకే సరిపోయేలాగా తీసుకున్నాను, అందుకనేసి చేతితో కలిపేసుకుంటున్నాను. అదే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట. బాగుంటుంది. హాఫ్ బాయిల్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే నీట్గా కడిగేసి వాటర్ లేకుండా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కలుపుకొని పెట్టుకున్న ఊరి కొలిది బాగుంటుంది. అప్పటికప్పుడు అయితే ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం 2-3 రోజులు నిల్వ ఉంచేలాగా అయితే హాఫ్ బాయిల్ చేయకపోయినా బాగుంటుంది. ఇంగి వేసుకున్నానండి. ఇంగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. అది అయిపోయింది పోపు. ఈ పోపులోనే నేను అది వేస్తున్నానండి. ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పోపులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ అవన్నీ పట్టి ఉంటాయి కదండి, పుల్లపుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ముక్క కూడా హాఫ్ బాయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి మెత్తగా బాగుంటుంది. అదే మనం ఉడకబెట్టకుండా చేసుకుంటే నిలవ ఉండే పచ్చడి అయితే ఆ పోపులో మెంతు పొడితో, ఆవు పొడితో, నిమ్మకాయతో అన్నిటితో ఊరుతుందనమాట. ఊరి ఇంకా బాగుంటుంది. అలాగా చేసుకోవచ్చు, ఇలాగ కూడా చేసుకోవచ్చు. అలా చేసేటైతే ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. ఇది అప్పటికప్పుడు చేశానండి, ఆ పూటకే అయిపోతుంది. ఒక్కసారి అన్నీ సరిపోయా లేదా ఉప్పు అదిని చూసుకొని, ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏమీ లేవు అన్నప్పుడు ఇలా పచ్చడి 5 నిమిషాల్లో రెడీ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఆ ముక్కలు మనం ఎండబెట్టుకున్న ముక్కల్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. మనం పక్కనే బీట్రూట్ పచ్చడి అది పెట్టానండి. ఓ పక్క ఏమొచ్చి మష్రూమ్ కర్రీ అండి, అది మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ. ఓ పక్క అన్నం పెట్టాను. ఇంకొంచెం అది ఆ పచ్చడి అయిపోతుందని ఇంకొంచెం నేను ఉడకబెట్టుకుంటున్నానండి కాలీఫ్లవర్ని. మళ్ళీ ఇంకొంచెం స్టోర్ చేసుకుని 2-3 రోజుల తర్వాత మళ్ళీ చేసుకుందామని ఇంకొంచెం ఉడకబెట్టుకుంటున్నాను. ఇవి ఎండబెట్టాలి కదండి, ఒక 3-4 అవర్స్ ఎండబెట్టాలి కాబట్టి ఇంకొంచెం నేను కలుపుకుంటున్నాను. ఇవి ఎర్రదుంపలండి, స్వీట్ పొటాటో ఉడకబెట్టాను. పిల్లలకి చాలా మంచిదండి ఇవి పెడితే. బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నం ఆ రోజు రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ పొటాటో కర్రీ, పొటాటో కాదండి, క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ, టమాటా రసం, పెరుగు, ఇప్పుడే మనం తయారు చేసుకున్న కాలీఫ్లవర్ పచ్చడి, ఆనియన్స్, ఇది టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి, కారం పెట్టిన బీన్స్, బీట్రూట్ పచ్చడి, అరటిపళ్ళు, స్వీట్ పొటాటో, మాగాయ్, క్యారెట్, కీరా. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.